మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. భారతదేశం అంటే నాకున్న అపారమైన గౌరవాన్ని బట్టి నాకు ఒక లాయరే అమ్మాయి కావాలని కోరుకున్నాను. లా చదివిన అమ్మాయే లా కావాలి, నాకు వైఫ్గా ఉండాలని. సో నా ప్రీ రిక్విజిట్ ఏంటంటే లాయరే నాకు వైఫ్ కావాలని. సో నాకు అప్పటికే 29-30 ఏళ్ళు, 81లో పుట్టాను. మా ఇంట్లో వీడు పెళ్లి చేసుకోడు, వీడు ఏదో దేశభక్తి తొక్కతో లేదో తిరుగుతూ ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవడేమో అనుకున్నారు. నేను 2012, 10, 11, 12 అమెరికా చూసిన తర్వాత నా దేశం అంతా గొప్పదో నాకు అప్పుడు అర్థమైంది. వచ్చాను, ల్యాండ్ అయిన వెంటనే నాకు ఐఏపీ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. అంతకుముందు కరెన్సీ ప్రెస్లో చేసేవాడిని. ల్యాండ్ అయిన వెంటనే ఐ గోట్ ఫ్లైట్ టికెట్ టు ముంబై ఇంటర్వ్యూ ఇచ్చాను. హైదరాబాద్లో డిమాండ్ చేసి జాయిన్ అయ్యాను. ఐ వాంట్ టు జాయిన్ హైదరాబాద్, తీసుకో అని ఇచ్చారు. హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. 2012లో జాయిన్ అయిన తర్వాత 2013లో నాకు పెళ్లి చేసుకోవాలి, వైవాహిక జీవితం చాలా ఇంపార్టెంట్, మానవుడు సంఘజీవి అని నమ్మి ఇంట్లో పెద్దలకు చెప్పాను. నాకు ఒక లాయర్ కావాలి, మన కులస్తులు అమ్మాయి ఉండాలి, బీద ఇంటి అమ్మాయి ఉండాలి, తల్లిదండ్రులు లేని అమ్మాయి ఉండాలి, అమ్మాయి లా చదివి ఉండాలి. మా ఇంట్లో పెద్దలు అన్నారు, లా ఎందుకు రాబోయే, నెత్తి మీద నిప్పు తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటావు, కష్టాలు ఉంటాయి ఫ్యూచర్లో. నాకు లెట్ ఇట్ బి, ఏం కాదు, నాకు లా అమ్మాయి కావాలి. లా ఇచ్చారు. లక్కీగా గుడ్ లక్, అదృష్టాన్ని బట్టి దేవుడి యొక్క నడిపింపుని బట్టి నాకు మా ఊరి నంద్యాల, నాది కోవెలకుంట్ల, మా ఊరికి 30 కిలోమీటర్స్లో నంద్యాల అనే పట్టణంలో ఈ కాలింగిరి శాంతి, ఈమె కూడా ఎస్టీ ఎరుకల, బంధువుల ద్వారా పరిచయము, పెళ్లిలో పరిచయము, పెద్దలు చూసి పెద్దల మధ్యలో వివాహం 2013 నవంబర్ 9లో పెద్దల మధ్యలో పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ నవంబర్ 9న మ్యారేజ్ అయింది. ముందు ఎంగేజ్మెంట్ అయింది మేలో, తర్వాత మ్యారేజ్ అయింది. అమ్మాయికి నాకు నచ్చింది, నేను అమ్మాయికి నచ్చాను. ఇద్దరం స్మైలింగ్ ఫేసు. అమ్మాయి అప్పటికే పడాల రామరెడ్డిలో BA LLB చేస్తూ ఉంది. ఇంకా 2 ఇయర్స్ కోర్స్ ఉంది, అప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 2 ఇయర్స్ కోర్స్ ఉంది. సో దేవుడు నాకు కోరుకున్న అమ్మాయిని ఇచ్చాడు. పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయాను. సో అమ్మాయి లా చేయించాను, నేను కూడా లా చదివాను. 2014 నుంచి 17 వరకు లా చదివాను. అంత సవ్యంగా జరుగుతుంది. 2013, 14, 15న మాకు దేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చాడు, పాపల్ని, 2 ఆడపిల్లల్ని ఇచ్చాడు. ఆ 2 పెద్ద పాప రుచికా మోహన్, చిన్న పాప రితికా మోహన్, మానిపాటి రుచిక, మానిపాటి రితిక. వాళ్ళు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం హైదరాబాద్లో. సో వీఆర్ బ్లెస్డ్ విత్ ద గాడ్. సో వీఆర్ బ్లెస్డ్ విత్ 2 ట్విన్ బేబీస్, ట్విన్ గర్ల్ బేబీస్, 2 ట్విన్ కవల పిల్లలు. 2013లో ఇది పెళ్ళి అయింది. 2013లో పిల్లలు అయింది నాకు 2015లో. ఈ మా మిస్సెస్ శాంతి నేను ఇది కార్లో ట్యాగ్, కార్లో ట్యాగ్. సో చిన్నప్పటి నుంచి కష్టపడడం వల్ల, నవోదయ స్కూల్లో చదవడం వల్ల సిద్ధాంతాలు, గాంధేయవాదము, అంబేద్కరిజము, దేశము, నేషనలిజం, నవోదయలో నేషనలిజం ఎక్కువ ఉంటుంది, నేషనలిజము, జాతీయవాదము, ఏవేవో ఉంటాయి కదా, అవన్నీ నేర్చుకున్నాము. 2014-15లో నా మిసెస్ లా అయిపోయిన తర్వాత అమ్మాయి డైరెక్ట్గా కోచింగ్ తీసుకుంటాను, జూనియర్ సివిల్ జడ్జికో లేకపోతే ఏదో కోచింగ్ తీసుకుంటాను. అమ్మ డైరెక్ట్ కోచింగ్లో కూర్చోవద్దు, ఫస్ట్ గో ఫర్ ప్రాక్టీస్, ఒక 3-4 గంటలు ప్రాక్టీస్ చేయి. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి బెంచ్ మీద కూర్చుంటే బార్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బార్లో చాలా ఉద్దండులు ఉంటారు, భీష్ములు ఉంటారు, వాళ్ళను హ్యాండిల్ చేయడం కష్టము. బెంచ్ మీద కూర్చోవాలంటే ఫస్ట్ ఫీల్డ్ ఏం చేస్తుందో తెలియాలి, నీకు సాధక బాధకాలు తెలియాలి అని అమ్మాయిని నేనే స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టి అమ్మాయిని విద్యలో ఎంతో ఎంకరేజ్ చేశాను. లా 2 సంవత్సరాలు నేను పెళ్లి చేసుకుంది వితౌట్ డౌరీ, ప్లీజ్ అండర్లైన్, వితౌట్ డౌరీ, సింగిల్ పైసా లేకుండా చేసుకున్నాను. అమెరికాలో నాకు 10 లక్షలు మిగిలితే కారు కొనుక్కోకుండా 10 లక్షలు ఇండియాకి తెచ్చుకొని 5 లక్షలు పెళ్లి చేసుకున్నాను, 5 లక్షలు పంచాను. ధర్మంగా చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎండ్ టు ఎండ్ హానెస్ట్గా ఉందాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు సీ సత్యాన్ని ఈ దేశం గెలిపిస్తుందా లేదని చూద్దాం అనుకుంటున్నాను నేను. దిస్ ఈజ్ మై ట్రైల్. యాజ్ గాంధీ సెడ్, వెదర్ ట్రూత్ విల్ విన్ ఆర్ నాట్, మై ఎక్స్పీరియన్స్ విత్ ద ట్రూత్ అన్నాడు ఆయన. ఈసారి చూద్దాం అనుకుంటాను నేను, ఈ సత్యం అనేది ఈ దేశంలో గెలుస్తుందా లేదని చూద్దాం అనుకుంటాను ఈసారి. అందుకే ఫ్రమ్ ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బి వెరీ హానెస్ట్ అండ్ వెరీ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో అమ్మాయిని ఎంకరేజ్ చేశాను. 13, 14 చక్కటి వైవాహిక జీవితం. 15లో పిల్లలు. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ ఉంది, సికింద్రాబాద్ ఆ కోర్టు ఈ కోర్టు అన్ని కోర్టుల దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉంది, నాలెడ్జ్ చేసుకుంటుంది, పోలీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది, క్రిమినల్ కేసెస్ ఎలా డీల్ చేయాలో, సివిల్ కేసు ఎలా డీల్ చేయాలో అంత సవ్యంగా జరుగుతూ ఉంది. 2016, 17లో దమ్మాయిగూడ ECLలో ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకున్నాము. నా శాలరీలో వచ్చి EMIలో డూప్లెక్స్ ఇల్లు, అప్పట్లో 45 lakhs, ఇద్దరం కలిసి తీసుకున్నాము. నేను ఎంప్లాయిని కాబట్టి నేను తీసుకున్నాను, తను కూడా సంపాదించింది, ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి హానెస్ట్గా. సో ఐ ఆల్వేస్ యూజ్ టు ఎంకరేజ్ మై వైఫ్. సో 2018 ఈ మధ్యలో ఏమైందంటే 2016లో మేమిద్దరము, తను కూడా ST అమ్మాయే, నేను STనే.
సో మేమిద్దరం మరొకసారి అమ్మాయిని కూడా ఎందుకు అమెరికా పంపించకూడదు, షీఈ్ ఆల్సో ఎకనామికలీ వీక్ అనేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అప్లికేషన్ వేసి ఇద్దరం వెళ్ళడం జరిగింది. సో అమ్మాయి కూడా అటెండ్ అయింది లా చేయనికి. సో కొన్ని కారణాల వల్ల అమ్మాయి ఏదో సెలెక్ట్ కాకపోవడం, నేను సెలెక్ట్ అవ్వడం, నేను నాకు ఫ్యామిలీ ఉంది, ఇవన్నీ ఐ డినైడ్ ఇట్, లెట్ ఇట్ బి అని. బికాస్ ఐ విన్ ద జాబ్, ఐ వాజ్ ఇన్ ద జాబ్, ఐ వాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. బట్ ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐఎమ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యనే చక్కటి ఆయుధం ఈ దేశానికి అనేది నమ్మాను నేను ఆ రోజు. ఇది సార్ ఇలా చక్కటిగా జరుగుతున్న సంసారం 2019లో అమ్మాయి ఎస్టీ కోటా కింద 2, ఉమెన్ కోటా కింద 2 ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఏపీపీఎస్సీ వాళ్ళు చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కాదు, ఎండోమెంట్ వాళ్ళే దేవాదాయ శాఖ వాళ్ళే సపరేట్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో షీ హ్యాజ్ అటెంప్టెడ్ అన్ ఎగ్జామ్ దట్ ఇస్ కాల్డ్ అసిస్టెంట్ కమిషనర్. తను పెన్ను పెట్టింది, వచ్చింది. థ్యాంక్స్ టు ద ఎల్డర్స్, ఈ దేశ భవిష్యత్తును నిర్మించిన పెద్దలకందరికీ థ్యాంక్స్. వాళ్ళు చక్కగా నిర్మించారు దీన్ని. అమ్మాయి పెన్ను పెట్టింది, అమ్మాయి కూడా కష్టపడింది. అమ్మాయి కూడా చెప్పాను కదా, ఫస్ట్ ఫాదర్ వదిలేశారు, అమ్మాయి ఫస్ట్ ఫాదర్ వదిలేశారు. అతను ఎరుకల వాళ్ళ ఫస్ట్ ఫాదర్ ఈ అమ్మాయి చిన్న పిల్లగా ఉండగానే వాళ్ళ మదర్ను వదిలేశాడు. తర్వాత వాళ్ళ మదర్ ఇంకొక అతను చేసుకుంది, బీసీ కులస్తునికి. ఆమెకు 2 అమ్మాయిలు పుట్టారు, 2 చెల్లెలు. ఇప్పుడు ఆమెకి 2 చెల్లెలు నా భార్యకు. సో ఇటువంటి సమస్య ఉంది అన్నప్పటికీ కూడా ధైర్యం చేశాను నేను. ఎందుకంటే బలహీన బడుగు వర్గాల్లో ఇవన్నీ సర్వసాధారణం. మనం లిఫ్ట్ ఇవ్వకపోతే ఎవరు లిఫ్ట్ ఇస్తారని తెలిసి కూడా ముందుకెళ్ళి పెళ్లి చేసుకున్నాం. సో అంత సవ్యంగా సార్, నా భార్య నన్ను ప్రేమించేది, నేను బాగా ప్రేమించి అంత సవ్యంగా జరిగింది. 2019లో తను ఎగ్జామ్ రాసింది. 2020లో ఎగ్జాక్ట్గా కోవిడ్ ముందు, తనకు అప్పుడే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. కోవిడ్ ముందు తనకు పోస్టింగ్ వచ్చింది, విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్. అప్పటికి స్టేట్ దాటిని కూడా అవకాశం లేదు. మేమిద్దరం ఐ డోంట్ నో, నాకు ఎంత టైం ఇస్తారో నాకైతే తెలియదు. తక్కువ చెప్పంటే తక్కువ ఇస్తాను, బట్ అన్నీ తెలియకపోతే మీకు. సో 2020లో తనకు ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నంలో ఇచ్చారు. నేను స్టేట్ దాటే అవకాశం కూడా లేదు. డీజీపీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అమ్మాయి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ఇంటిగ్రిటీ, నా నిజాయితీని గమనించండి. అమ్మాయి లాయర్ల దగ్గర నాకు అడ్వకేట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా నేను లా చేశాను. నేను స్వతహాగా 2014 to 17 పడాలంలో లా చేశాను. నేను లాలో గోల్డ్ మెడలిస్ట్, ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. నేను కాన్స్టిట్యూషన్ లాలో గోల్డ్ మెడలిస్ట్, బీటెక్ ప్రింటింగ్ లా, LLB, అండ్ ఐ వెంట్ ఫర్ PhD రీసెంట్లీ. సో అమ్మాయిని ఎంతో ఎంకరేజ్ చేశాను, అంత బాగానే జరుగుతూ ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షీ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ మేల్స్. ఐ నో ఇట్స్ అ సోషల్ లైఫ్, అడ్వకేట్గా తప్పదు ఇది. అమ్మాయి కరీంనగర్ కూడా వెళ్ళి వచ్చేది, వీక్లీ 2-3 సార్లు కరీంనగర్కి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. స్టిల్ ఐ నెవర్ క్వశ్చన్ హర్ ఇంటిగ్రిటీ, బికాస్ దిస్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ హర్. సో 2020లో జాబ్ వచ్చింది. ఇక 2013 నుంచి 20 వరకు పెళ్ళైంది. అంత సవ్యంగా ఉన్నాం, 2 పిల్లలు, ఆడపిల్లలు, చక్కటి ఆడపిల్లలు చూపించాను. చిన్న గొడవలు సర్వసాధారణం అండి, ఏ సంసారంలో అసలు లేవంటే నేను నమ్మను. చిన్న గొడవలు సర్వసాధారణం. నేను ఒక టైపు నవోదయ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము, డిసిప్లిన్ లైఫ్. తను ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చింది, తనొక లైఫ్. ఐ కెన్ అండర్స్టాండ్. సో తను ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవాడిని కాదు. సో 2020లో తనకు జాబ్ రావడము నాకు ఆనందం. నేను ఒకటి చెప్పాను, అమ్మ నీకు జాబ్ వస్తే నేను యూఎస్కి PhDకి వెళ్తాను, ఎందుకంటే నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా, ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోగలుగుతావని. సో తను 2020లో తను జాయిన్ చేశాను. నేను 2020లో అమెరికాకు జనవరిలో వెళ్ళాను. 2020లో. ఇప్పుడు వెళ్ళి 8 months కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు కానీ కన్సీవ్ అయ్యావు అనుకో, నేను ఇక్కడ నువ్వు అక్కడ, సమాజం బాగోదు అనేసి. సో ఐ పార్టిసిపేటెడ్ సెక్షువలీ, బట్ ఐ డి నాట్ ఎజెక్టెడ్ కంప్లీట్లీ. సో ఐ కేమ్ అవుట్. నాకు తెలుసు అది బాగా, ఐ రిమెంబర్ ఇట్ వెరీ వెల్, అండ్ ఐమ్ వెరీ మచ్ కాన్షియస్, మైండ్ఫుల్. తర్వాత నేను 25th వెళ్ళిపోయాను, అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి శాంతి ఫోన్ చేసి ఐఎమ్ కన్సీవ్డ్ అని. ఓ థ్యాంక్ గాడ్ కనుక 2 మిక్స్డ్ ఫీలింగ్స్. నాకు వద్దు అనుకున్నాం కదా, హ్యాడ్ ఏ మిక్స్డ్ ఫీలింగ్స్, వద్దు అనుకున్నాం కదా అని. అప్పుడే క్వశ్చన్ అడిగాను నేను, శాంతి మనం కంప్లీట్గా అనుకోలేదు కదా మనము, హౌ యూ గోట్ ఎ కన్సీవింగ్ అని. నేను నీకు ఎలా కన్సీవ్ అయ్యావు నువ్వు అని. షీ షౌటెడ్ అట్ మీ, హౌ డేర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు ఒక భర్తవి, భార్యని ఇట్లా అడుగుతావా నువ్వు? ఎంత ధైర్యం నీకు, ఎంత అనుమాన పక్షివి నువ్వు? భర్తను అలా అడగొచ్చా, భార్యను అలా అడగొచ్చా భర్తగా? అది కాదు శాంతి, నేను అడిగింది తప్పేం కాదు, నేను అడిగింది నేను కంప్లీట్గా చేయలేదు కదా. హౌ కమ్ యూ గోట్ కన్సీవింగ్ అంటే, ఇంకొకసారి అది అడిగామంటే చెప్పుతో కొడతా నేను. దెన్ ఐ వెంట్ టు గూగుల్ అండ్ సర్చ్ ఇట్. గూగుల్లో నాకు అర్థమైందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సమ్ డ్రాప్స్ మే గో ఇన్ సైడ్ అండ్ షీ మే కన్సీవ్. తన ఆర్గ్యుమెంట్ కూడా అదే. సో ఐ అగ్రీడ్.
నేను అక్కడెక్కడ దూరం నన్ను 7 సంవత్సరాల దూరం ఐ కెనాట్ కీప్ ఆర్గ్యూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ ట్రస్టెడ్ హర్. సో లెట్ ఇట్ బి. అది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ బ్యాకప్ పాయింట్ నాకేం లేదు. దురదృష్టం ఏంటంటే సార్, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా నాకు తర్వాత 2024 జనవరిలో నాకు తెలిసింది ఏంటంటే అమ్మాయి నాతో పడుకునేటప్పటికే కడుపులో 8 వీక్స్ బేబీ ఉంది, 2 months బేబీ ఉంది. ఎప్పుడండి? సెప్టెంబర్ 21 or 22 నేను అమ్మాయిని కలిసేటప్పటికే ఆమె కడుపులో 8 weeks అంటే 2 months బేబీ ఉంది. World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. అది నాకు అప్పుడు తెలియదు. నాకు అప్పుడు తెలియదండి. ప్లీజ్ కరెక్ట్. అప్పుడు నాకు తెలియదు. 2024 జనవరిలో వచ్చిన తర్వాత నా యొక్క రీసెర్చ్లో, ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసింది అమ్మాయి కడుపులో అప్పటికే 8 months. సో ఎనీహౌ నేను అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత నీ బిడ్డ అనింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. 9 నెలలు నా బిడ్డ అనింది. ప్రీ డెలివరీ 3 months లీవ్ తీసుకుని వైజాగ్ వెళ్ళింది. వైజాగ్లో డాక్టర్ శ్రీదేవి గారి ఇంట్లో పెంట్ హౌస్ తీసుకుంది. ట్రీట్మెంట్ అవుతా ఉంది. డాక్టర్ శ్రీదేవి గారు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ నాకు. వాళ్ళకు ఒక కూతురు. నేను భర్త అని తెలుసు అమ్మాయికి. డాక్టర్ ప్లీజ్ అండర్లైన్ దిస్. డాక్టర్ శ్రీదేవి గారికి నేను తన భర్త అని తెలుసు. డాక్టర్ శ్రీదేవి గారికి తను కేజీహెచ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్కి హెడ్, గైనకాలజీ. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మోస్ట్లీ షీఈ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. తనకు తెలుసు నేను భర్తను అని. ఎందుకంటే తను వైజాగ్లో 3-4 ఏళ్ళు అప్పటికి 20-21 తిరిగాం కదా. తన భర్త, నేనే భర్తను తెలుసు డాక్టర్ శ్రీదేవి గారికి. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ని తను కూడా హెల్ప్ చేసింది. ఆమె డాక్టర్ గారు శ్రీదేవి గారు నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మదర్ ద గుడ్ న్యూస్ ఈజ్ నా వైఫ్ ముందుగానే కనుక్కుంది ఆ బేబీ మేలా ఫీమేలా అని. ఐ నో ఇట్ ఈస్ రాంగ్, బట్ షీ డిడ్. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు బాబు గారు. ఎనీహౌ బాబు అని చెప్పింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మేడం డాక్టర్ గారు కూడా నాకు రెగ్యులర్గా చెప్పేవాళ్ళు బాగున్నాడని. డెలివరీ అయింది ఏప్రిల్ 15వ తారీఖు 2023. నేను వచ్చింది సెప్టెంబర్ 19 సార్. నేను వచ్చింది సెప్టెంబర్ 19. అమ్మాయి డెలివరీ అయింది ఏప్రిల్ 15, 2023. ఈవెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ 7 months. నేను ఎంత పిచ్చోనంటే నేను అది కూడా కౌంట్ చేయలేదు సార్. అది కూడా కౌంట్ చేయలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నాను. నేను ఐ వాజ్ సో బిజీ విత్ పిహెచ్డి వర్క్. అది కూడా కౌంట్ చేయలేదు నేను. బాబు పుట్టిన వెంటనే, బాబు పుట్టాడు కదా శాంతి, మగపిల్లడు కదా, నేను వస్తాను అంటే రావద్దు ఇప్పుడు రావద్దు, ఏప్రిల్లో పుట్టాడు కదా ఇప్పుడు ఏం రావద్దులే, నువ్వు ఏదో డిసెంబర్లో పర్మనెంట్గా వస్తా అంటున్నావు కదా, అప్పుడు వచ్చేయలే. నువ్వు ధైర్యంగా ఉంటావు అంటే నాకు ప్రాబ్లం లేదు, సరే డిసెంబర్ వరకు వెయిట్ చేయను. బేసికల్గా నన్ను అవాయిడ్ చేసింది. సో నేను సెప్టెంబర్లో 1 week వచ్చాను కదా సార్ 2022లో. అదే ఇయర్లో డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి అమెరికాలో. అక్కడ క్లాసెస్ ఉండవు. నేను ఆ డిసెంబర్లో వస్తాను అని చెప్పాను మా మిస్సెస్కి. ఎలాగో హాలిడేస్ కదంటే రావద్దు, నువ్వు నన్ను ఆ క్వశ్చన్ అడిగావు కదా, హౌ యూ గాట్ ఎ కన్సీవింగ్, హౌ యూ గాట్ ఎ బేబీ, ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందని క్వశ్చన్ అడిగావు కదా, నువ్వు రావద్దు ఇక్కడికి ఇండియాకి అంటారు. వాట్ ఈస్ దిస్? నేను అడగరాని క్వశ్చన్ ఏమో అడగలేదు. నేను అడగరాని వాళ్ళని అడగలేదు. అడగాల్సిన వాడే అడిగాడు. అడగబడ్డ వాళ్ళని అడగాల్సిన అడిగాను. నేను తప్పేం అడగలేదు సార్. నేను ఆర్గ్యూ చేయలేదు. Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. సో డిసెంబర్లో రావద్దనింది. కానీ అమ్మాయికి ప్రెగ్నెంట్ అనే విషయం నాకు తెలుసు. విజయసాయిరెడ్డి సార్ కూడా మెసేజ్ పెట్టాను. అప్పటికే అమ్మాయి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. అప్పటికే విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది. విజయసాయిరెడ్డి సార్ కూడా నేను మెసేజ్ పెట్టాను, సార్ ఇట్లా మా మిస్సెస్ కన్సీవ్ అయింది, నేను మొన్న 1 week వచ్చి వెళ్ళాను కదా, మీరు కొద్ది పెద్దలతో ఎండోమెంట్ కమిషనర్ గారితో మాట్లాడి అమ్మాయిని వైజాగ్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయండి, పిల్లలు వైజాగ్లో ఉన్నారు ప్లీజ్ సార్ అంటే, సార్ చూద్దాంలేండి ఇట్స్ నాట్ సో ఈజీ అని ఏదో చెప్పారు ఆయన. సో అమ్మాయి విజయవాడలోనే ఉంది. నేను డిసెంబర్లో వచ్చాను. దురదృష్టం ఏంటంటే సార్, శాంతి కడుపులో నా బిడ్డ, నేను అనుకున్నది నా బిడ్డ. శాంతి నాకు ఫేస్ చూపించలేదు. డిసెంబర్ 1 month ఉన్నాను, ఫేస్ చూపించలేదు అమ్మాయి. నాకు అడ్రస్ తెలియదు విజయవాడలో ఎక్కడుందో. ఆమె పర్సన్ డెమోక్రటిక్ పర్సన్. నేను చాలా స్వేచ్ఛావాదిని. ఏదైనా స్వేచ్ఛగా చేయాలంటాను, బలవంతం ఎక్కడ వద్దు. సెక్స్ అయినా తిండి అయినా ఏదైనా సరే నో ఫోర్స్, బికాజ్ ఆమె పర్సన్ ఆఫ్ ఐడియాలజీ. సో ఆమె ఫేస్ చూపించానంటే అట్లా కాదమ్మా నా బిడ్డను చూసుకుని వచ్చాను, నీ కడుపులో ఉన్న బిడ్డను అంటే లేదు నా క్వశ్చన్ అడిగావంటాను. హోరే అమ్మ ఇదేం కర్మరా అనుకొని, సరే దురదృష్టం ఏంటంటే ఆ వచ్చిన 1 month శాంతిని చూసే అవకాశం దొరకలేదు, కడుపులో ఉన్న బిడ్డను చూసే అవకాశం దొరకలేదు. 2 weeks వైజాగ్లో ఉన్నాను, ఒక 1 week హైదరాబాద్లో ఉన్నాను, 1 week అమ్మ దగ్గరికి వెళ్ళాను బనగనపల్లికి. ఇక నెక్స్ట్ జనవరి 9th 2023 జనవరి 9th వెళ్తాననగా ఒక 2-3 days ముందు శాంతి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఫేస్ కూడా చూపించలేదు ఏంటి, నేను అడగడానికి క్వశ్చన్ ఏమడిగా నిన్ను అంటే, లేదు నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, నేను నీ ఇంటి పేరు మీద ఉండదలుచుకోవట్లేదు, నేను నీకు ఫేస్ చూపించను,
అని ఏదేదో షీఈ్ టాకింగ్ సమ్ మీనింగ్లెస్ సెన్స్లెస్ టాక్. నాకు ఇద్దరు ఆడపిల్లలు నన్ను ఏం మాట్లాడుతాను, నా బిడ్డను నేను చూసుకుని వస్తే నువ్వు అట్లా మాట్లాడుతావంటే నేను అన్నాను. ఇది సార్ జరిగింది. సో నేను వెళ్ళిపోయే ముందు నాకు పచ్చలు గిచ్చలు పంపించింది విజయవాడ నుంచి బస్కి తీసుకున్నాను. ఒక చిత్రం ఏంటంటే ఇది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. జనవరిలో 9th ఎప్పుడో వెళ్తున్నాను. 2 రోజుల ముందు ఈ బ్రేస్లెట్, గోల్డ్ బ్రేస్లెట్, ఈ గోల్డ్ చైన్ పెళ్లిలో పెట్టింది, వాళ్ళు పెట్టింది, అబద్ధం చెప్పక్కర్లేదు, వాళ్ళు పెట్టింది. ఇది నువ్వు అమెరికాకి వెళ్తున్నావు కదా, తీసుకెళ్ళంటే తీసుకెళ్తానమ్మా అని చెప్పాను. నువ్వు రవీంద్ర భారతి దగ్గర వెయిట్ చేయి, అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు విజయవాడ నుంచి, ఆయన పేరు సుభాష్. నాకు ఎవరో తెలియదు సుభాష్, ఫస్ట్ టైం వినడం పేరు. అప్పుడప్పుడు మధ్యలో 1-2 సార్లు అనింది సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి, ఎంతోమంది పేర్లు చెప్తుంటుంది, అలాగే ఆ పేరు చెప్పింది. ఆయన ఆ రోజు మార్నింగ్ నేను రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, సుభాష్ అయినా పేరు ఫీడ్ చేసుకున్నాను, ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ రవీంద్ర భారతి దగ్గర ఉన్నాను, ఆయన గోల్డ్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు. ఆయన ఉండేది రవీంద్ర భారతి వెనకలే, నాకు మొన్న తెలిసింది. ఆయన పేరు సుభాష్ అని. అవి నేను తర్వాత చెప్తాను. ఇవన్నీ ఐ విల్ కనెక్ట్ ఎవ్రీథింగ్, ఐ విల్ కనెక్ట్ ఆల్ ద డాట్స్. ఇది సార్ జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.